శివుడు అంటే ఎవరు? మనకు తెలియని అసలు నిజం. నమస్కారం. ఈరోజు మనం అందరికీ తెలిసిన, చాలామందికి అర్థం కాని ఒక పరమసత్యం గురించి మాట్లాడుకుందాం. ఆయనే శివుడు. శివుడు అంటే కేవలం ఒక దైవమే కాదు, ఆయన ఒక అనంతమైన శక్తి. శివుడు అంటే సత్యం. అబద్ధం చెప్పాలంటే ప్రయత్నం చెయ్యాలి, మాయ సృష్టించాలంటే కల్పన చెయ్యాలి. కాని సత్యం కోసం ఏమీ చేయాల్సిన అవసరం లేదు. సత్యం ఎప్పుడూ ఉంటుంది. అందుకే శివుడు సత్యం. సత్యాన్ని ఎవరూ మార్చలేరు, అది ఎప్పటికీ స్థిరంగా ఉంటుంది. శివుడు అంటే శూన్యం. మనం ఈ ప్రపంచంలో ఉన్నాం, ప్రపంచం ఈ విశ్వంలో ఉంది. కాని ఒక్కసారి ఊహించండి, ఏమీ లేని చోటు ఏముంటుంది? అదే శూన్యం. ఈ సృష్టి అంతా అంతమైపోయిన తరువాత మిగిలేది ఆ శూన్యమే. అదే శివుడు. శివుడు అంటే అంధకారం కాదు, శివుడు అంటే ఒక మొదలు. ఆయన మనలోండే ఆత్మ, ప్రపంచంలో ఉండే పరమ సత్యం.